దళపతి విజయ్ లియో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. 2 రోజులు వసూళ్లు బాగానే ఉన్నాయి. ఎటొచ్చి ఆ తర్వాతే సీన్ రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. లోకేష్ కనకరాజ్ 2 సార్లు విజయ్ ని మోసం చేశాడంటున్నారు. నెల్సన్ లానే లోకేష్ తయారయ్యాడనే కమెంట్ల జోరు పెంచారు. విజయ్ దళపతి లియో హిట్ అన్నారు. కానీ టాక్ వీక్ అయింది. మొదటి 2 రోజుల వసూళ్లు అద్రిపోయాయి. తెలుగుతో పాటు హిందీ వర్షన్ వసూళ్లు తగ్గాయి. తమిళ్లో సినిమా ఆడుతున్న కామెంట్లు, ట్రోలింగ్స్ మాత్రం సోషల్ మీడియాలో పెరగటానికి లోకేష్ కారణమట. లోకేష్ కనకరాజ్ లియో కంటే ముందు విజయ్తో మాస్టర్ తీశాడు. అది కూడా ఆడింది. కానీ వీక్ కంటెంట్, హై మేకింగ్ వాల్యూస్తో వచ్చిందన్నారు. అంటే రైటర్గా చుట్టేసిన కథతో దర్శకుడిగా కలర్ కోటింగ్ ఇచ్చాడన్నారు. నెల్సన్, దిలీప్ కూడా ఇలానే విజయ్ని మోసం చేశాడన్నారు. డాక్టర్ హిట్ అయిందని తనకి పిలిచి బీస్ట్ మూవీ ఆఫర్ ఇస్తే చుట్టేసిన కథతో ఫ్లోప్ ఇచ్చాడు. తర్వాత రజనీకాంత్తో జైలర్ మూవీ తీసి తనకి మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక లోకేష్ విషయానికి వస్తే ఖైదీ లాంటి హిట్ చూసి మెచ్చిన విజయ్ తనకి ఛాన్స్ ఇస్తే మాస్టర్ లాంటి మూవీ ఇచ్చాడు. అదేంటో మిగతా హీరోలతో వర్కౌట్ అయింది. విజయ్ వరకు వచ్చేసరికి కంటెంట్ వర్కౌట్ కావట్లేదు. కంటెంట్లో క్వాలిటీ కనిపించట్లేదు. స్టార్ హీరోతో సినిమా అంటే ఎలివేషన్ సీన్లు, ఫైట్స్ మేకింగ్లో మ్యాజిక్ ఉంటే చాలు, కథ అవసరం లేదన్నట్టుగా తీస్తున్నారు. మాస్టర్, లియో రెండింట్లో లోకేష్ డైరెక్టర్గా సక్సెస్ అయినా రైటర్గా సక్సెస్ కాలేకపోవడంతో విజయ్ని మోసం చేస్తున్న దర్శకుడు అనే కామెంట్స్, ట్రోలింగ్స్ పెరిగాయి.